ఆసక్తికరమైన ఇంకోటి ఏంటంటే మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సరే వైసీపీని ఎట్లాగా ఆయన విమర్శిస్తారు వేరే విషయం. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో ఆగని అవినీతి అని ఆయన విద్యుత్ ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పారట. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై విచారణ జరిపించాలని డిమాండ్ అట. మరి దీని మీద ప్రైవేటీకరణ వద్దని కూడా ఆయన అన్నారట. ఇంకోటి విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ ఇప్పటికి 20,000 కోట్లు ఈ మొట్టమొదటి ఏడాది కాలంలో వీళ్ళు పెంచారు. అదే సెప్టెంబర్ 2025 అక్టోబర్ అట్లా చూస్తే మొత్తం కంపేర్ మళ్ళీ ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు పెంచడానికి. అబ్బే తగ్గిస్తారని మొన్న ఈనాడు వాళ్ళు అప్పుడే డౌట్ వచ్చిందండి. వీళ్ళు ఇట్లా రాస్తున్నారు ఏదన్నా రెండో ప్రపోజల్ ఏమైనా చేస్తున్నారా రెండో ప్రపోజల్ మళ్ళీ పెడితే అవి మేము ప్రభుత్వం ఏదో భరిస్తామని చెబుతుంది అనేది ఇప్పుడు డిస్కషన్. అంత తప్ప డెస్కంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది ఏదైతే పెంచాల్సిందే అని చెప్పి. మళ్ళీ కమర్షియల్ వాళ్ళకి పెంచుతారట. కమర్షియల్ వాళ్ళకి పెంచితే మాత్రం జనం మీద పడదా? కమర్షియల్ అని జనం చిన్న చిన్న కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక షాప్ వాడికి వేసారనుకోండి ఎక్స్ట్రా ఖర్చు అని, వాడు ఏం చేస్తాడు కింద వాడు అమ్మే సరుకుల మీద వేస్తారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడితే అది కింద వినియోగదారుల మీద పడుతుంది. రెండోది పెద్దవాళ్ళకి కూడా అసలే పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే అసలు ఇబ్బందులు ఉంటాయి, ఇంకా మళ్ళీ మీరు వాళ్ళకి పెంచుతామన్నా కూడా అది ఇంకా ఇబ్బందికర పరిస్థితులే కదా. సో ఇక్కడ ఏం లేదు సార్, వాళ్ళు 20,000 కోట్లు మొదటి దశలో పెంచారు. పెంచి ఒక 13 పైసలు అంతా తగ్గించారు. తగ్గించిన దాన్ని విద్యుత్ ఛార్జీలు మొత్తం తగ్గించేసారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎట్టుందంటే 100 రూపాయలు మన నత్తినేసి దాంట్లో ఒక పైసా తగ్గించేసి 99 పైసలు మన మీద భారం వేసినా కూడా 99 రూపాయలు. సో ఇంకా తగ్గించామని చెప్పి ప్రచారం. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ పెంచబోతున్నారు. రెండోది దానికి సంబంధించి ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే అటెండ్ అవుతా విచారణ జరుగుతున్నాయో దాని మీద జరుగుతూ ఉంది. ఒక విద్యుత్ ఛార్జీలే కాదు, 15,000 కోట్ల లోటు నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆల్రెడీ గత ఏడాది పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఏడాది కూడా పెంచుతా ఉన్నారు. దానికి వాళ్ళు నిన్న ఒక అసలు అర్థం కాని వార్త రాశారు. నిన్న నేను చూస్తే అసలు ఎవరైనా చూస్తే నిజంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే దీన్ని చూస్తే ఈ వార్త చూసి ఎవరు కూడా నమ్మరు. ఏమని రాశారు? పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని రాశారు. అంటే భూముల మార్కెట్ విలువ పెంపు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అని అర్థం కదా. అంటే జనాలకు అర్థం కానివ్వకుండా పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అని హెడ్డింగ్ పెట్టారు. అంటే ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాకూడదు. అంటే వీళ్ళు వాళ్ళ ఆస్తి విలువ పెరిగిందని అనుకోవాలి. ఆస్తి విలువ పెరిగిన రుణ సమీకరణ, జగన్ గారు ఉంటేనే అప్పుల కుప్ప. ఇప్పుడేమో 3 లక్షల కోట్ల రుణ సమీకరణ. అంటే రుణాలు ఇచ్చేసింది మనకు కావాల్సినంత ఇచ్చేస్తున్నారు. దాన్ని అప్పులు అని జనాలకు అర్థం కాకూడదు వాళ్ళ భాష. సో ఎలా పత్రికలు మోసం చేస్తా ఉన్నాయి, ఈ కూటమి ప్రభుత్వం కూడా మోసం చేస్తా ఉన్నాయి అనడానికి ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు కూడా. ఏబి వెంకటేశ్వరరావు ఇష్యూ ఏంటి? టీడీపీ అంటే ఆయనకి ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు మిగతా అవినీతి ఇవన్నీ కూడా ఉద్దేశం ఆయన మనసులో మాట ఏంటో. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు అంటే వాళ్ళ మీద విచారణ వేసుకోమండి. ఎవరన్నారు? ఎవరు కాదని లేదు. దానికి సంబంధించి ఎంటైర్ మా పరిపాలనలో ఏం జరిగిందనే దాని మీద విచారణ మేము సిద్ధమని ఎప్పుడో చెప్పాం. సో ఏబి వెంకటేశ్వరరావు వచ్చి ఒక రోజు ఇంకోటి చెప్పడం కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు మీద ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున అప్పుడు కొన్నారు, అదే షిరిడి సాయి నుంచి ఇప్పుడు కొన్నారని రాశారు. ఆ తర్వాత సడన్ గా ఫుల్ పేజ్ యాడ్లు అవన్నీ ఇచ్చి ఏమి రాయబారం కుదిరిందో కానీ ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. 540 ఎకరాలు ఇచ్చారు అని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెలంగాణ కంటే ఎక్కువ రేటుకి కొన్నారు దాన్ని కూడా రాశారు. ట్రాన్స్ఫార్మర్ సంబంధించి దాంట్లో ఒక్కొక్క దానికి అదనంగా ఎన్నో లక్షలు వెచ్చించుకున్నారు, తెలంగాణలో తక్కువ కొన్నారు కూడా రాశారు. మరి ఇప్పుడు అంతకుముందు షిరిడి సాయికి వెళ్ళేమన్నారు, ఇది జగన్ బెనామీ కంపెనీ, కడపకు సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఇది ఈక్వల్ టు ఏదైతే ఇండోసోలు ఇవన్నీ రాశారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈక్వల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నారు. సాక్షాత్తు వాళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే అసలు దోచిపెట్టేస్తున్నారు షిరిడి సాయికి అన్నారు. మొన్న 450 ఎకరాలు భూములు వాళ్ళే ఇచ్చారు. సో వాళ్ళ ప్రతి ఒక్కటి అంతే. ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు టీడీపీని ఆగని అవినీతి అని అంటున్నాడు? టీడీపీ వైసీపీని తిట్టారంటే అర్థం చేసుకోవచ్చు, ఆయనకి ఆ కోపం ద్వేషం ఉంటుంది కాబట్టి. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఉందని ఆ టీడీపీ మద్దతుదారుడైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు చెప్పడంలో ఉద్దేశం ఏంటనేది నాకు. ప్రభుత్వంలో ఉండి చెబుతున్నాడు, మరి దానికి సంబంధించి మరి చెప్పాలి కదా. మరి ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ప్రభుత్వం లేడు, ఆయన తీసుకోలేదన్నారు, బాధ్యత తీసుకోలేదన్నారు. రైట్. తిలక్ గారు చెప్పండి, ఈ విద్యుత్ ఛార్జీల వ్యవహారం కానీ ఏబి వెంకటేశ్వరరావు సడన్గా టీడీపీ ప్రభుత్వంలోనూ అవినీతి కొనసాగుతోందని ఆగని అవినీతి అని చెప్పడంలో కానీ ఏమై ఉంటుంది? ఛార్జీలకి పెరగడానికి సిద్ధపడాల్సిందేనా జనం అందరూ అక్కడ? 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి విద్యుత్ ఛార్జీలు పెంపు పెరగకుండా ఎట్లా ఉంటాయి? ₹2.49 జగన్ గారు కొనుగోలు చేసి ఒప్పందాలు కుదుర్చుకుంటే అబ్బో దోచుకుంటున్నారు ఇదంతా అవినీతి అని చెప్పారు. ₹4.60 మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి పెంచుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది? డిస్కౌంట్ నష్టాలు వస్తున్నాయని చెప్పకుండా ఎలా ఉంటారు? అందువల్ల ప్రజలకి చెప్పేది ఒకటి, ఛార్జీలు పెంచడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ. ఇంకొక తమాషా ఏంటంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈఆర్సీలో రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేశారు చైర్మన్ గా, మెంబర్స్ ని అపాయింట్ చేశారు. ఇప్పుడు చైర్మన్ రిటైర్ అయిపోయారు, మెంబర్ రిటైర్ అయిపోయారు, ఒక ఆయన అడ్డం పెట్టి ఆయనతో కదలెడుతున్నారు. ఆయనే అన్ని విచారణ ఆయనే, దర్యాప్తులు ఆయనే, నిర్ణయాలు ఆయనే, సిఫార్సులు ఆయనే. జనాన్ని అందరినీ రానివ్వట్లేదంట కదా లోపలికి. నిన్న అక్కడ సిపిఎం వాళ్ళు కూడా చేయటం చూసాం. ఇప్పుడు ఈఆర్సీ విద్యుత్ ఛార్జీల గురించి అక్కడ ఆయన వినతి పత్రాలు తీసుకుంటుంటే ఏబి వెంకటేశ్వరరావు రండి ట్రాన్స్ఫార్మర్ల గురించి మాట్లాడడం ఏంటి? అంత సంబంధం ఉంది అసలు. ఆ చర్చ ఏంటి అక్కడ? అసలు ఛార్జీల పెంపు అనేది మా పక్కన దారి పట్టించడం కోసం ఇవన్నీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఈనాడును ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వేస్తారు. ఎందుకు వేస్తారు? ఛార్జీలు వేసినట్టు లేరు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి అన్నారు కాబట్టి వేసినట్టు లేరు. ప్రజాశక్తిలో వచ్చింది ఈ వార్త. ఏబి వెంకటేశ్వరరావు నిజంగా అవినీతి గురించి మాట్లాడాలంటే పెగాసిస్ గురించి నా మీద ఎంక్వైరీ పూర్తి చేసి వీటి మీద కూడా జరపమని చెప్పాలి. అదేమో విత్డ్రా చేయించుకుంటారు. ఇది ప్రజల సమస్యల విషయంలో, ప్రజల మీద భారాల విషయంలో అక్కడ సిన్సియర్ గా మాట్లాడకుండా, ఛార్జీల గురించి మాట్లాడకుండా ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడటం, అవినీతి గురించి అంటే ఛార్జీలు పెరిగే అవకాశం కనపడతా ఉందా ఫైనల్ గా? ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశమే కనపడుతుందా లేదా ఈ ఏడాదికి ఆగుతారా? ఎట్టి పరిస్థితుల్లో పెంచాలండి. అది ఏ రూపంలో పెంచుతారు? ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు చూస్తే అది దేనికి ఎంత వేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అది ఓకే 15-16 అంశాలు ఉంటాయి దాంట్లో. దేనికి పెంచుతున్నారు, దేనికి తగ్గిస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అది పెద్ద పజిల్. ఇది అందులో పెద్ద 4 రూపాయలు 60 పైసలకి కొంటున్నప్పుడు పెంచకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? రైట్. ఓకే, హేమాద్రి గారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, ప్యానలిస్టులందరికీ నమస్తే. మీకు నమస్తే అండి. మాట్లాడండి. మనం గట్టిగా మీరు ఏం చేయాలంటే 2000 సంవత్సరం నుంచి అతను చెప్పిన వాగ్దానాలు అన్ని శుద్ధ అబద్ధాలని చెప్పి ప్రతిసారి మీరు ప్రసారం చేస్తూనే ఉండాలి సార్. బోర్డు కొట్టేవారు జనాలకి. అన్ని క్వాంటమ్ వ్యాలీ అంటారు, బుల్లెట్ రైల్ అంటారు, ఇలాంటి అలాగే అవకాయ ఆంధ్ర, అవకాయ అమరావతి తప్పకి లేదు అక్కడ. కాదుగా, ఆంధ్ర ప్రజలు అబద్ధాలనే నమ్ముతారని అనుకోవాలి కదా. ఈవీఎంలు గొడవ అవన్నీ పక్కన పెడితే ఓట్లు వేసిన వాళ్ళంతా అబద్ధాలు చెప్పిన పార్టీలకి ఎక్కువ ఆదరణ ఇస్తారనే విషయం మరి మొన్న ఎలక్షన్లు రుజువు చేసినాయి కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది వేరే విషయం, కానీ అబద్ధాలు లేదా మోసపూరితమైన మేనిఫెస్టోలు ఇవన్నీ సరే జరుగుతుంది కదా. రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. ఇక ఎమ్మెల్యే అండ భూ కబ్జా, వాగు కబ్జా అంట. 122 కోట్ల వాగు భూమి మాయం. సో ఏంటండి ఈ పరిస్థితి? ఈ కబ్జాలు భూమిలో అసలు ఈ ఆగవా? అంటే డైరెక్ట్గా 99 పైసలకి ఇచ్చేయటం ఒక అంశం, డైరెక్ట్గా అసలు 99 పైసలు కూడా అవసరం లేకుండా కబ్జా చేయడం ఇంకో అంశం. అంటే 2 అంశాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ప్రభుత్వమే డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే ఇస్తుంది ఒక పక్క, ఇంకో పక్క అక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం, అక్కడ